10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని చూసి మేము ఓపిక పట్టినా మీకు ఒక ఏడాది ఓపిక పట్టడానికి టైం లేదా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారన్నది నాకేమన్నా వస్తుందేమో, ఇంకా పథకాలు ఇప్పుడు అవుతుందేమో, ఇప్పుడు వస్తుంది, నాకు అవకాశం వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని మాట్లాడే ప్రజలు ఉన్నారు అక్కడ. సో ఉన్నప్పుడు మనం ఏంటంటే వాళ్ళు ఉద్యమం చేసే టైంకి మనం వాళ్ళకి అండగా ఉండాలి తప్పించి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. వాళ్ళు అర్థం చేసుకొని ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి ఫలితం ఉంటుంది. ఎవరో రెచ్చగొట్టినందుకు చేస్తే అది ఉన్మాదం అయిపోతుంది. సో ఉన్మాదం కాదు, ఇక్కడ నడిపించాలనుకున్నది ఉద్యమం. ఉద్యమము అనడం కన్నా ఒక రకంగా కేసీఆర్ గారికి రెచ్చగొడతారనే పేరైతే 100% ఉంది. బట్ ఇప్పుడు కార్యాచరణ మీకు సంబంధించినంతవరకు అక్కడున్న లోటుపాట్లు, ఎందుకంటే ఒక 50 ఏళ్ళు ఒకరితో ముందుకు వెళ్ళడము అని అంటే చాలా వరకు నాడీ వ్యవస్థ మొత్తం తెలిసి ఉంటుంది స్రవంతి. ఈ నాడీ వ్యవస్థ తెలిసి ఆయన కూడా, కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ మనిషి, ఆయనకి అక్కడ మనస్తత్వాలు తెలియనివి కాదు. తర్వాత తెలుగుదేశంలోకి వచ్చిన దానికి సంబంధించినవి అన్ని తర్వాత ఆయన పార్టీ చేసిన ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణకి అత్యవసరమైన సమయం, ఉద్యమంతో తెలంగాణను తేవడం ఒక ఎత్తు అయితే పాలన తర్వాత ఒక సంధి కాలంలో ఉన్న సమయం. ఎందుకంటే ఎత్తి చూపిస్తూ వీళ్ళు తినేశారు, వీళ్ళు ఇది చేయలేదు లేదు అంటూ వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని కూడా సగంలో చూపిస్తున్నారు. మీకు ఒకటి చెప్తాను, నేను ఈరోజు వాస్తవంగా చెప్తాను రూపా గారు. జరిగింది ఏంటి అంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి అడగండి. ఈరోజు కూడా మా కేసీఆర్ దేవుడు అని మాట్లాడే దగ్గర ఉన్నారు. మరి ఎందుకని ఓడిపోయారంటారు? ఓడిపోయారు అంటే ఎన్నో రాజకీయాల్లో ఒక ఎన్నిక గెలవాలంటే ఎన్నో ఉంటాయి. యాంటీ ఇన్కంబెన్సీ 10 సంవత్సరాలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇచ్చే పథకాలు ఇచ్చేశారు, వచ్చే వాళ్ళకు వచ్చాయి, అన్నీ జరిగాయి. దాంట్లో ఇంకా ఏమైనా పథకాలు ఇస్తారా అని వాస్తవంగా చెప్తే ఈరోజు కూడా ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తారు. దళిత బంధు పథకం తీసుకొచ్చినప్పుడు ఊర్లో 2కి ఇవ్వగలిగాం. ఊర్లో 2కి ఇచ్చే కల్లా మిగతా 80 మంది వ్యతిరేకం అవుతారు. సో ఇలాంటివి జరిగాయి. లాస్ట్ మినిట్లో అలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ సమీక్షలు జరిగాయి, పార్టీలో జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి, ఫీడ్బ్యాక్ తీసుకుంటానే ఉన్నారు. నేను ఈ లాస్ట్ 1 yearలో చాలా మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు తెలుస్తూనే ఉంది ఏం జరుగుతోంది అని. అంటే ఈ కేసులు పెట్టడాలు ఇవన్నీ కూడా ఒక అనిశ్చితం క్రియేట్ చేయట్లా? ఏమనిపించట్లేదు. ఇది చేయకపోతే విచిత్రం అనిపించేదేమో. చేస్తారు, చేస్తే దాన్ని ఎదుర్కొంటాం. మీ సలహాలు తీసుకుంటున్నారా? అటువంటి అవకాశం ఉందా పార్టీలో? తప్పకుండా ఉందండి. నేను ఎందుకంటే ఒక చిన్న విషయంలో నాకు అనిపించినది నేను టెక్స్ట్ చేసి ఐ డోంట్ నో నాకు ఇలా అనిపించింది అని ఒక పెడితే మెసేజ్, నన్ను ఫోన్ చేసి మాట్లాడడం, రండమ్మా అని పిలిచి మాట్లాడడం, ఇలాంటివి జరుగుతాం. ఏ స్థాయి నాయకులు? కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి. అఫ్కోర్స్ పెద్దాన్ని కేసీఆర్ గారికి మనం చెప్పే అంత పెద్ద మనిషి కాదు, కానీ వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుందమ్మా అనేది అడిగితే మనం చెప్తే వింటారు.